హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. జగన్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? నేను అన్నా అంటే నేనున్నానని పలికే ఒకే ఒక వ్యక్తి జగన్ అన్న. ఓకే. అలాగే మదన్న లోకల్ గా కూడా చాలా మాకు అందుబాటులో ఉండి మా సమస్యలు ఎంత పరిష్కరిస్తూ వచ్చాడు. మేము పిలిస్తే పలుకుతూ ఉన్నాడు. మరి పరిపాలన అయితే బాగా నచ్చింది మాకు. అందుకని మేము జగనన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఎలా ఉంటుంది సార్? ఇక్కడ కాళహస్తిలో మెజారిటీ పీపుల్ వచ్చి జగనన్న మీద ఆశ పెట్టుకున్నాడు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరేం చెప్తారా? చెప్పండి. జగనన్నకే మేము వేసేది ఓట్లు అయితే ఖచ్చితంగా కన్ఫామ్ గా కూడా. ఎందుకంటే కొంతవరకు పిల్లలకి అమ్మ ఒడి వేశారు. మళ్ళీ మహిళలకు వచ్చి ఈ రుణమాఫీ అనేసి మొదటి విడత, రెండో విడత, మూడో విడత వేశారు. మరి నాలుగో విడత కొంతమందికి పెండింగ్ ఉంది, కొంతమందికి రాలేదు, కొంతమందికి వచ్చింది. మరి విద్యా దీవెన వేశారు. పిల్లలకి చదువుల విషయంలో అన్ని విషయాల్లో వాళ్ళు బాగా, ఇంకా కరోనా వచ్చినా కూడా సరే, కరోనా సంక్షోభంలో కూడా అందరికీ అన్ని విధాలుగా అన్ని సహకరించి ఆయన అందించారు. అందుని బట్టి కూడా నాకు చాలా సంతోషం, ఆనందం కూడా. ఇలాగ అక్క చెల్లెములకి, అన్న తల్లులకి, తండ్రులకి అందరికి కూడా చాలా సహాయంగా కూడా హెల్ప్ గా నిలబడ్డాడు. ఇచ్చిన మాట కట్టుబడి ప్రజలకు అయితే కొంతవరకు అయితే న్యాయం జరిగిందని నాకు అనిపిస్తుంది, మనసాక్షికి. అలాగే ప్రతి ఒక్కరు అనుకుంటున్నారని కూడా నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి కార్యంలో ప్రజల కొరకు, నేను చేసిన ప్రతి దాంట్లో న్యాయం ఉంది. అన్యాయంగా అయితే ఆలోచించాల. ప్రతి ఒక్కరు ప్రతి వ్యాపారాల కొరకు నాది 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 అని ఆలోచిస్తారు. ప్రతి వ్యాపారం గురించి డిస్కషన్ చేయకుండా, విమర్శించకుండా ప్రతి ఒక్కరిని సంతోషపరచాల్సిన విధానంలో ఆయన ప్రతి ఒక్కరికి న్యాయమే చేశాడు. అన్యాయం అయితే చేయలే. కాబట్టి ఆయనకి మా ఓటు ఖచ్చితంగా. సార్ మా వారు ఫాస్టర్, మాకు చర్చి తరఫంగా కూడా పాస్టర్లకు కూడా ఒక స్థలాలు కూడా వేకెన్సీ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో జగనన్న ప్రభుత్వంలో మేము అది పొందుకోగలిగాం. మాకు చాలా సంతోషం. సుధీర్ రెడ్డి వస్తే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని అంటారు? అంతే సార్. ఎలా ఉంది కాళహస్తిలో? చాలా ఉందా? చాలా బాగుంది, కానీ వాళ్ళు వస్తే అభివృద్ధి బాగోతుంది. అభివృద్ధి లేదంటారా? అభివృద్ధి లేదు మెయిన్. ఓకే, అరాచకాలు చేస్తే అభివృద్ధి లేదు. అరాచకాలు అంటే ఏం అరాచకాలు చేస్తున్నారు? జరిగి ఉన్నది మనం ఎక్కడ చెప్తాం సార్. ఎన్ని మనం చెప్పాలంటే బాగుంది కదా. ఫ్యాన్ కొట్టది. ఫ్యాన్ కొడుతుందా? ఓకే. ఎందుకని? అమ్మఒడి పథకం అన్ని పింఛను అన్ని ఇస్తున్నాడు కదా. ఓకే. బాబు ఏమి ఇచ్చాడు? నెలంతా ఇచ్చినాడు 1000 రూపాయలు పింఛను. అది ఈ పార్టీ అంటే లేదు. అది కూడా నేను అన్ని అయినాడు కదా. అమ్మఒడి ఇస్తున్నాడు, పింఛన్ 3000 ఇస్తున్నాడు. చెప్పండి. సరే, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? ఇప్పుడున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు అయితే ఎందుకని సార్? బాగుంటుంది అనేసి. మరి ఎక్కడ ఉంటుంది కాళహస్తిలో? కాళహస్తి ఎవరు వస్తారు? సుధీర్ బాబు గారా, మధుసూదన్ రెడ్డి గారు? సుధీర్ బాబు గారు వస్తారు. సుధీర్ బాబు గారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? ఆయన పరిపాలన బాగుంది. ఆయన చేసే పద్ధతులు అన్ని బాగా నచ్చుతున్నాయి. మన రైతులకి అన్ని బాగా చేస్తున్నాడు కాబట్టి అన్ని బాగున్నాయి. మరి ఇక్కడ కాళహస్తిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? కాళహస్తిలో రెండు ఉన్నాయి. సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, దెబ్బ ఉండదంటారా? డబుల్ ఉంది. ముఖ్యమంత్రి ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. బాగా హెల్ప్ చేస్తున్నాడు, అందరికీ హెల్ప్ చేస్తున్నారా? ఓకే. మరి కాళహస్తిలో ఎవరు వస్తారు సారి? 2 విధాలుగా ఉంది, ఎవరు చెప్పలేము. 2 విధాలుగా ఎందుకు ఉంది? 2 విధాలుగా ఎందుకు ఉంది? ప్రజలు కదా, ప్రభుత్వం ఇదే వస్తే బాగుంటుంది. ఇది వస్తే బాగుంటది. కాళహస్తిలో ఎవరు వస్తారు? మధుసూదన్ రెడ్డి గారా లేకపోతే సుధీర్ రెడ్డి గారా? ఇద్దరు ఓపెన్ వస్తాయి, ఎవరికైనా చెప్పలేము. ఇద్దరు ఓపెన్. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? చెప్పలేము సార్. చెప్పలేమా? అదేనండి, బాగుంటే రావాలి కదా మళ్ళీ. బాగున్నది. ఓకే. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. మరి కాళహస్తిలో ఉంటుంది సారి? మధుసూదన్ రెడ్డి గారా, సుధీర్ రెడ్డి గారా? మధుసూదన్ రెడ్డి గారు. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? అందుకు మా పథకాలు వచ్చినాయి కాబట్టి అందుకే కావాలి. ఓకే. ఇక్కడ ఎలా ఉంటది కాళహస్తిలో?
బాగానే ఉంటది, అటు ఇటు రెండు పక్కల ఉంటది కదా. రెండు పక్కల ఉంటాయా? ఉంటది. ఎందుకని రెండు పక్కల? అంతే, వాళ్ళ పార్టీ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, మా పార్టీ మేము గొప్పగా చెప్పుకుంటాం అనేది ఉంటది. అంతేనా? అంటే పథకాలన్నీ మీ పార్టీలోకి వచ్చినాయి అంటారా? అంటే మాకు అందరికి వచ్చినాయి పథకం. మరి మీ పార్టీ వాళ్ళకి అందరికి వస్తే మరి అందరి యాత్ర ఓట్లు వస్తాయి, అందరికి వస్తే వేయాలి కదా. కాబట్టి ఘనంగా చెప్తున్నాను. ఓకే సార్, ఏం పేరు మీ పేరు? రాజాగౌడ్. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? మళ్ళీ ఈ పరిపాలన సరిగ్గా లేదు సార్. సరిగా లేదు. ఓకే, మరి కాళహస్తిలో ఎవరు వస్తారంటారు? కాళహస్తిలో ఆయన ఎవరు, భీమా సుధీర్ రెడ్డి గారు ఏమో టీడీపీ, వైసీపీ నుంచి మధుసూదన్ రెడ్డి గారు. అదే టీడీపీ వస్తుంది అనుకుంది. టీడీపీ వస్తుంది అనుకున్నారా? ఓకే. జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని బాగున్నాయి కదా. అన్ని బాగున్నాయి. మరి సార్ కాళహస్తిలో ఎలా ఉంటది? కాళహస్తి బాగుంటది. బాగుంటది. మధుసూదన్ రెడ్డి గారు ఈజీగా గెలుస్తారా, టఫ్ గా ఉంటుంది అంటారా? కొంచెం టఫ్ గానే ఉంటది. టఫ్ గా ఉంటుంది అంటారా? ఎందుకని? సుధిరెడ్డి బాత ఎమ్మెల్యే కొడుకు కాబట్టి కొంచెం టఫ్నెస్ ఉంటది. ఓకే. జగన్ ఉంటే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటది. ఎందుకని సార్? అతను అన్ని చేస్తున్నాడు. ఓకే. మరి సార్ కాళహస్తిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? మధుసూదన్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి గారు ఈజీగా గెలుస్తారా, టఫ్ అయి ఉండదు అంటారా? ఈజీగా గెలుస్తారు. ఈజీగా గెలుస్తారు. చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఎందుకనేది అందరికీ తెలుసు ఆల్రెడీ. అంటే మీ నోటి చెప్తే నా నోటితో అట కాదు, ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. ఓకే. మరి సరే కాళహస్తిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? బజ్జల బాబా సుధీర్ రెడ్డి గారు. సుధీర్ రెడ్డి గారు కన్ఫర్మ్ 100%. 100%. ఓకే. ఎందుకంటే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు చాలా చేసినాడు. ఈ 5 సంవత్సరాల్లో పరిపాలన చాలా చేసినాడు, చాలా సంపాదించుకున్నాడు. ఓకే. చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని? చంద్రబాబు అయితే బాగుంటుందంటే ఇప్పుడు ఉండే పరిస్థితిని బట్టి చెప్తా ఉన్నా. ఓకే. రేపు రోడ్లు కూడా టోల్ గేట్ మారిగా టోల్ గేట్ కట్టేసి పైకి పోవాలంటే దానికి కూడా అమ్మేస్తారు. ఓకే. మరి ఇక్కడ ఈసారి మారుతుంది అంటారా? ఖచ్చితం చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఎందుకంటే ఆయన మంచి పథకాలు చేసినాడు, మంచి అభివృద్ధి చేస్తున్నాడు. ఈ జగన్ వచ్చి అన్ని నాశనం చేసింది. ఏ నాశనం చేశారు? ఏం నాశనం చేశాడంటే ఇప్పుడు ఈ కాళహస్తి చూస్తే కాళహస్తి అసలు డెవలప్ చేయాలి. మొన్న వచ్చినాడు ఆ లైట్లు వేసినాడు ఆయన. ఓకే. ఈ రోడ్లు బాగున్న రోడ్లు నాశనం చేసినాడు. చూడు ఎట్లా చేసినాడు. ఆ సందుకి వెళ్ళినామంటే ఆ సందులో వెళ్తే అసలు బండి కూడా వెళ్ళదు. ఓకే. మరి కాళహస్తిలో ఎవరు వస్తారు? సుధీర్ రెడ్డి గారు వస్తారా? సుధీర్ రెడ్డి వస్తారు. సుధీర్ రెడ్డి వస్తారు. ఓకే. చెప్పండి అమ్మా, సార్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరునాలో సరే మనం మంచి వాళ్ళని అనుకుంటే అందరూ మంచి వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు? బాగా చేస్తుండ్రా. బాగా చేస్తున్నారు. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా? జట్ట నలుగురు చేరుకుంటే వస్తాడు, ఒక్క మనిషి వల్ల ఏది అవ్వదు. మీరేమనుకుంటున్నారు? ఎవరుగా మనిషి వాళ్ళకి చెయ్యాలా అంతే. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకు మేము? ఎందుకంటే మంచి పనులు ఆయనే చేశారు కదా. అంటే జగన్ కూడా సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నారు కదా మేడం. మా ఒపీనియన్ అది. ఓకే. ఇక్కడ ఎవరు వస్తారు మేడం? సుధీర్ బాబు గారా, మధుసూదన్ రెడ్డి గారు? ఇక్కడ సుధీర్ బాబు. సుధీర్ బాబు. చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? డెవలప్మెంట్. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంటా సార్ కాళహస్తిలో? సుధీర్ రెడ్డి గారా, మధుసూదన్ రెడ్డి గారా? తెలీదా? టఫ్ అయి ఉంటుందా? ఓకే. తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఆయన ముందు బాగా పనులు చేశారు కాబట్టి. ఏం చేయలేదా? ఈయన చేసే వాళ్ళు చేస్తున్నాడు. ఓకే. మరి కాళహస్తిలో ఎలా ఉంటది? సుధీర్ రెడ్డి గారా, మధుసూదన్ రెడ్డి గారా? ఈక్వల్, ఎవరని చెప్పలేం. ఈక్వల్ గా ఉందా? ఈక్వల్ పోటాపోటీగా ఉంది. ఓకే. థ్యాంక్ యూ. అమ్మా, మేము లేపాక్షి టీం చూస్తున్నాము. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా, చంద్రబాబు అయితే బాగుంటుందా? చంద్రబాబు గారు కావాలి. ఎందుకనమ్మా? మీకు ఆయన కావాలి. మీ డాడీ గారా? ఓకే. అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా? ఆయన బాగా చేశాడు. ఈసారి మా నాయనే కావాలి. మీ డాడీ గారు కావాలి. ఓకే అమ్మా. గూడూరా? చెప్పండి, గూడూరులో ఎవరు వస్తారు ఈసారి? వైసీపీ. ఎవరు అభ్యర్థి? ఈజీగా గెలుస్తా, టఫ్ అయి ఉంటుందా? టఫ్ ఏం లేదు, ఈజీగా. ఓకే. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటది. జగన్ అయితే బాగుంటది. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారా? ఎందుకని సార్? అంటే మీరు అనుకుంటున్నారా, జనాలు అనుకుంటున్నారా? అంటున్నారా?
మరి ఇక్కడ ఎవరు వస్తారు? సుధీర్ బాబు గారా, సుధీర్ రెడ్డా, మధుసూదన్ రెడ్డి గారా? చంద్రబాబు. టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ఎవరైనా పర్లేదంటారా? ఓకే. ఎలా ఉంది సార్ జగన్ పరిపాలన? 5 years చూసారు కదా, బాగానే ఉంది. ఇక్కడ ఎలా ఉంది సార్ ఈసారి? ఎవరు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? పోటాపోటీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? అది తెలుస్తున్నాయి కదా, తెలుస్తున్నాయి కదా, రిక్వైర్డ్ ట్రై చేసాము. ఓకే. మరి ఈసారి ఇక్కడ ఎలా ఉంటుంది? ఈసారి బాగానే ఉంటుంది. కాళహస్తిలో టీడీపీ వస్తుంది అంటారు సార్? సుధీర్ రెడ్డి గారు. ఓకే. అంటే జగన్ గారి పరిపాలన చూసారు కదా 5 years, ఎలా ఉంది? ఏమంత అనుకూలంగా లేదు. మరి ఇక్కడ కాళహస్తిలోనేమో టీడీపీ నుంచి ఏమో సుధీర్ రెడ్డి గారు, వైసీపీ నుంచి మధుసూదన్ రెడ్డి గారు. ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? సుధీర్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది. సుధీర్ రెడ్డి గారు. ఓకే. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా మీకు? చేశాడు, చాలా వరకు చేశాడు కాబట్టి చెప్పాలి. మరి సరే కాళహస్తిలో ఎలా ఉంటది? కాళహస్తిరా మాక్సిమం ఆపోజిట్ ఉంది. సుధీర్ రెడ్డి గారు ఉందా? ఎందుకని? ఎందుకంటే ఎమ్మెల్యే చేయలేదంట. ఓకే అండి. సంవత్సరాలు పరిపాలన చూశారు, ఎలా ఉంది? బాగానే ఉంది. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ఆయన? రావాలని కోరుకున్నాం. అది ఎవరు వస్తారు మనకు తెలియదు కదా. మీరు కోరుకుంటూ వస్తారు, గట్టి కోరుకోండి. మరి ఎక్కడ కాళహస్తి మీది? కాళహస్తి. మరి కాళహస్తిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఆయన సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డా? టీడీపీ. అదేంటది? ఒక ఛాన్స్ అన్నాడు. సుధీర్ రెడ్డి అన్నారా, మధుసూదన్ రెడ్డి అన్నారా? మధుసూదన్ రెడ్డి ఇచ్చేసారు ఛాన్స్. ఇచ్చేసాము, బాగా చేసాడు. ఆయన వస్తారనే నమ్మకాలు, కానీ జనం అభిప్రాయం పెట్టుంటారు. జనం అభిప్రాయం అంటే సుధీర్ రెడ్డి వస్తారని. ఓకే, థ్యాంక్ యూ అండి. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే మనకి ఏమీ లేదంటారా? కొత్త వాళ్ళు రావాలంటారా? కొత్త వాళ్ళు ఏముంది, అంతా వచ్చిన వాళ్ళే. ఎవరైతే మనకి ఏమని చెప్పింది. 5 years పరిపాలన చూసారు కదా, ఎలా ఉంది? బాగానే ఉంది. మరి కాళహస్తిలో ఎలా ఉంటుంది అంటారు ఈసారి? టఫ్ ఫైట్ ఉంటుందా? ఎందుకని? ఇద్దరు పోటీ కావాలి. అంటే పథకాలు బాగున్నాయి, అన్ని బాగున్నప్పుడు వైసీపీకే ఫేవర్ ఉండాలి కదా. ఇందులో 2 పథకాలు ఉన్నాయి కదా. వీళ్ళు కూడా పథకాలు ఇస్తున్నారు అన్నారు కదా. పథకాలు ఇస్తాం నమ్ముతున్నారు జనాలు, పథకాలు ఇస్తున్నారంటే బాబు గారు. ఓకే, టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. ఈసారి ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అన్నారు? ఏది చెప్పలేము సార్, ప్రజలు నాడి ఆ మాదిరి ఉన్నది. అంటే మీ అభిప్రాయం మీకు ఎలా ఉంది? బయట ఒకటి చెప్తున్నారు, లోపల ఒకటి వేస్తా ఉన్నారు. అంతేనా? మళ్ళీ మేము చెప్తే మళ్ళీ వేరే. అంటే రాజకీయ నాయకులు కంటే నటులు ఎక్కువైపోయారు ఇక్కడ, ప్రజలు ఎక్కువైపోయారా? ఓకే, ఆ మాదిరి అయిపోయింది గవర్నమెంట్ రాజకీయం. బయట ఒకటి చెప్తారు. అంటే 5 years చూసారు పరిపాలన మీరు? నాట్ డిసైడెడ్. ఓకే, ఎట్టేయాలా అనేసి ఇట్లా వీళ్ళకేస్తే మనకు పథకాలు పోతాయేమో అనేసి ఒక విధమైన ఆక. ఆయనకేస్తే ఆ పథకాలు వస్తాయేమో అనేసి. కాకపోతే గవర్నమెంట్ హై లెవెల్లో రాజకీయాలలో అంటే ఈయన తప్పు చేస్తున్నాడే అది. ఓకే, మరి కాళహస్తిలో ఎలా ఉండదు అంటారు? అటు ఇటు ఉందండి. అబ్బాయి చిన్న వయసు, ఇప్పుడే రావడం రాజకీయాలకి బాగా ఆరితేరినాడు. అదు ఆరితేరినాడు. ఓకే, లేదండి, చెప్పలేరా? చెప్పలేదు. ఎలా ఉంది జగన్ పరిపాలన చూసారా 5 years? ఎలా ఉంది? పర్లేదు, బాగుంది. శ్రీకాళహస్తి మీది? ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? సుధీర్ రెడ్డి గారా, మధుసూదన్ రెడ్డి గారా? ఇక్కడ టీడీపీ. డబ్బులు అయితే ఒకటే, అభివృద్ధి అయితే ఒక పార్టీ. ఓకే, ఇక్కడ ఎలా ఉందంటారు కాళహస్తిలో? ఎలాగే చెప్పగలుగుతామంట. చెప్పలేమంటారా? వాటిని చెప్పలేం కదా. మీరు మీ అభిప్రాయం ఎలా ఉందన్నారు? మేము మాత్రం సైకిల్ అనేది అనుకుంటున్నారు. నాయుడు అనుకుంటున్నారు అందరూ. నాయుడు గారు అనుకుంటున్నారా? ఎందుకని అంటారు? ఏమో ఇంతకుముందు ఆయన పరిపాలన చూసినారు, ఇప్పుడు ఈయన పరిపాలన చూసినారు. ఓకే, 2 బేరీజ్ వేసుకుంటా ఉన్నారు. జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని? జగన్ అయితే బాగుంటుంది, ఎందుకంటే చెప్పలేము. మరి ఇక్కడ ఎలా ఉంటుంది? కాళహస్తిలో ఎవరు వస్తారు? ఇక్కడైతే తెలుగుదేశం వస్తుందా? ఎందుకని చెప్పలేమండి. చెప్పలేకపోతున్నారా? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది. ఎందుకని సార్? యూత్ నిరుద్యోగత అయిపోయింది సార్. ఓకే, ఎంత చేసినా ఆదాయం అంటే ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఇస్తారు. మరి ఇక్కడ ఎవరు వస్తారు కాళహస్తిలో? కాళహస్తిలో అటు ఇటుగా ఉంది సార్. అటు ఇటు ఉంది. టఫ్ ఫైట్ ఉందంట. ఫైట్ ఉంది.
చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? రాష్ట్రం అభివృద్ధి బాటలో పోవాలని, కంపెనీలు రావాలన్నా. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉండే కాళహస్తిలో? కాళహస్తిలో అటు ఇటుగా ఉంది. అటు ఇటుగా ఉందా? అంటే ఎందుకని అటు ఇటుగా ఉండడం? రెండు పార్టీలు టఫ్ గా ఉన్నాయి. కాళహస్తి టఫ్ గా ఉన్నాయా? ఓకే. సార్ ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంటారు? మా గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. మీ గవర్నమెంట్? బీజేపీ. ఓకే. సో సార్ బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసినాయి కదా, ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా. మరి కాళహస్తిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? సుధీర్ రెడ్డి గారు. సుధీర్ రెడ్డి గారు ఈజీ గెలుస్తారు, టఫ్ ఫైట్ ఉంటుందంటారా? మెజార్టీ ఉంటుంది, 10,000 పైన. 10,000 పైన. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? ఏమో నాకు ఆయన మీద అభిమానంతో చెప్పా. అభిమానం. మరి ఈసారి కాళహస్తిలో ఎలా ఉంది? మధుసూదన్ రెడ్డి. ఈజీ గెలుస్తారు, టఫ్ ఫైట్ ఉంటుందా? ఈజీగానే గెలుస్తాడు. టీఎస్ పరిపాలన చూశారు, ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. ఇప్పుడు వచ్చే అవకాశం పేదలకైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఓకే, అందుతున్నాయి. నగదు బదిలీ అనేది బాగానే ఉంది. అకౌంట్ డైరెక్ట్ గా పట్టడము, ఓకే, డైరెక్ట్ గా పట్టడం అని ఇది బాగానే ఉండాలి. పద్ధతి అయితే బాగానే ఉండాలి. ఓకే. కాళహస్తిలో ఎలా ఉంటుంటారు ఈసారి? ఈయన మన ఎమ్మెల్యే గారు అయితే అందుబాటులో ఉన్నారు కాబట్టి బాగానే ఉండాలి. బాగానే ఉంది. అంటే ఈ ఉచిత పథకాల వల్ల నిత్యావసర వస్తువులు, కరెంటు బిల్లులు బాగా పెరిగిపోయి అంటున్నారు. మరి కొంతవరకు వాస్తవమే. కొంతవరకు వాస్తవం అంటారా? బస్ ఛార్జీలు కానీ, కరెంటు బిల్లులు కానీ పెరగడం అవన్నీ వాస్తవం. అంటే పెరగడం అంటే ఎప్పుడు మామూలు పెరుగుతాయి, ఎవరి ప్రభుత్వం మామూలు పెరుగుతాయి. కరెక్టే, దానికన్నా ఎక్కువ. ప్రజల మీద భారం ఎక్కువ పడకుండా ప్రజల గవర్నమెంటే సర్దుబాటు చేసుకునేది. కానీ సర్దుబాటు అనేది తక్కువ ఉంది. ఆ ప్రభావం ఉంటుందంటారు ఈసారి ఎలక్షన్ మీద? ఉండొచ్చు. ఈసారి ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? లేదంటే ఏది వస్తే మాకు ఐడియా ఉండదు. ఈ 5 years జగన్ గారి పరిపాలన చూస్తారు కదా, ఎలా ఉందంటారు? బాగుంది. మరి కాళహస్తిలో ఈసారి మధుసూదన్ రెడ్డి గారు వస్తారా, సుధీర్ రెడ్డి గారు వస్తారా? చెప్పలేము, ఐడియా లేదు. అది ఐడియా లేదు. సీక్రెట్ ఉన్నది దానివల్ల. అలా చెప్పాను, మొక్కలు చెప్పి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు నాగరాజు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? ముఖ్యమంత్రి అంటే జనానికి సేవ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ముఖ్యమంత్రిగా అర్హులే. ఓకే. ప్రస్తుతానికి అయితే జగన్ అయితే అందరికి చేయాల్సినటువంటి చేశారు. ఓకే. అందరి వాళ్ళకి శత్రుత్వంగా కనబడుతుంది. ఓకే. మరి ఈసారి కాళహస్తిలో ఎలా ఉంటుంది అంటారు ఫైట్? ఈసారి వచ్చి కొద్దిగా ఆతృతగా ఉంటది. ఆతృతగా ఉంటది. ఎందుకంటారు? ఎందుకంటే చాలా మంది అందని వాళ్ళంతా విరుద్ధంగా చాలా మంది తయారయ్యారు. అంటే పథకాలు ఇచ్చారు కదా, అవి ఎంత వరకు అంది అంటారు? 100% లో 40% అంది అంటారా? 100% లో మొత్తానికి 60% దాకా అన్నాయండి. అంటే దాంట్లో ఉన్నాం, చదువుకున్న వాళ్ళు ఉంటారు, జాబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వరు కదా. అవును, చదువుకున్న వాళ్ళకి చేశారు, కాయగూరలు బండ్లు తోలే వాళ్ళకి చేశారు, అన్నిటికీ అందరికి సమన్యాయం చేశారు. 60% ఉండరు. 60% ఉండరు. 75% దాకా ఉన్నారండి పూర్తిగా. ఓకే. ఎవరైతే బాగుంటుంది అంటే తెలుగుదేశం, వైసీపీ కాకుండా ఇంకెవరైనా ఉంటే బాగుంటుంది. అంటే కొత్త వాళ్ళు వస్తే ఓట్లేసే పొజిషన్ లో జనాలు ఉన్నారంటారా? మార్పు రావాలి, అందుకనేసే ఇట్లా బీజేపీ కానీ వస్తే బాగుంటుంది. సరే, బీజేపీ, టీడీపీ, జనసేన కలిసింది కదా, అదే ఎవరు వచ్చినా కానీ బీజేపీ వస్తే బాగుంటుంది. ఓకే. మరి సార్ కాళహస్తిలో ఎలా ఉందన్నారు? కాళహస్తిలో తెలుగుదేశం రావచ్చు. మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం తెలుగుదేశం రావచ్చు. కొంచెం అటు ఇటు ఉందంటే వైసీపీ రావచ్చు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ఓకే. అంటే జగన్ గారు కరప్షన్ తగ్గిపోతుంది. కరప్షన్ పెరిగిపోయింది అంటారా? అదేంటి సార్, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు బట్టన్ అకౌంట్ ఆడు బటన్లు వాడు గబ్బు నాకు పెంచాడు. నేను వైసీపీ కింద కోటేయలేను. ఓకే. కొట్టడం ఇంతవరకు వెయ్యాలి. కాంగ్రెస్ మన వైసీపీ ఇంకా నెయ్యాలి. వేయకపోతే మనం ఇక్కడ నిలబడుకుని మాట్లాడలేము. ఓకే. మరి ఈసారి కాళహస్తిలో ఎలా ఉంటది? మొత్తం సుధిరెడ్డి కలుస్తారు. ఈజీగా ఉంటారా ఫైట్? 100% ఈజీగా ఉంటుంది. ఫైటే ఉండదు. జీరో. ఓకే. సుధిరెడ్డి గారు ఈజీ గెలుస్తారా? ఓకే. ఎందుకంటే అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇస్తున్నారు. అవినీతి పాలన. దేంట్లో చేస్తారంటారు అవినీతి?
ఏం చేస్తున్నారు? కేసులు పెట్టడం వాటి మీద బలంగా ఉన్నాయి. ఓకే, అంటే గట్టిగా మాట్లాడితే కేసులు పెడతారు. ఓకే, అంటే భూ కబ్జాలు కానీ లేకపోతే అన్ని ఉన్నాయి, అవి చాలా ఉన్నాయి. అంటారు తెలియదు కానీ కేంద్రం మాత్రం బీజేపీ రావాలి. బీజేపీ ఎక్కడ మీరు కాళహస్తినా? మరి కాళహస్తిలో ఎవరు వస్తారు? కాళహస్తిలో చెప్పలేమండి. చెప్పలేమా? ఎందుకని? 50-50 టఫ్ ఫైట్ ఉంది. సరే, ఎవరు వచ్చే అవకాశం ఉంది కాళహస్తిలో? ఎమ్మెల్యే మధురెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారు ఈజీ గెలుసా టఫ్ ఫైట్ అంటారా? ఈజీ గెలుస్తారు. ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. కాళహస్తినా? లేదనా చెప్పనా. ఎక్కడ? తిరుపతినా? తిరుపతా? చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సైకిల్. సైకిల్ ఎందుకని? సైకిల్ వస్తే మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. మరి తిరుపతిలో ఎవరు వస్తారు? తిరుపతిలో సైకిల్ వస్తుందని జనసేనకి ఇచ్చారు కదా అక్కడ. జనసేన జనసేన వస్తుందా లేకపోతే అభినయ్ రెడ్డి వస్తాడా? జనసేన వస్తుంది. జనసేన వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? అంటే లాస్ట్ టైం బాగా చేశాడు కదా. ఓకే, మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? అంటే ఎమ్మెల్యే తరఫున సుధీర్ రెడ్డి. బీజేపీ ప్రభుత్వం మోడీ సార్. ఓకే, మరి ఇక్కడ కూటమి కలిసింది, బీజేపీ టీడీపీ అన్ని కలిసినాయి కదండి. ఆ ప్రభుత్వం మీద మాకు అభిప్రాయం లేదు. మోడీ అంటే మాకు. ఓకే, అంటే ఇక్కడ కలిసారు కదా మూడును, ఇక్కడ స్టేట్ లో కలిసారు కదా మూడును, కూటమి వచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడ? వచ్చే అవకాశం అనిపించట్లేదా? జగనే వచ్చినట్టు ఉంది. ఇక్కడ సార్ కాళహస్తిలో? కాళహస్తి పరిస్థితి వాటర్ నాడి తెలియటం లే. టఫ్ ఉందంటారా? టఫ్ ఉందేమో అనిపిస్తుంది మాకు. టీడీపీ వస్తే పిల్లలకు జాబులు బాగుంటాయి. ఓకే, ఈయన వస్తే ఇవి ఉంటాయి మామూలుగా పథకాలు ఉంటాయి. ఓకే, మరి ఏది కోరుకుంటున్నారు మీరు? ఏడమే పొలిటికల్ ఏది చెప్పకూడదు కూడా. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు కాళహస్తిలో? పోటాపోటీగా ఉన్నాయి రెండు. పోటాపోటీగా. టీడీపీ జనసేన. జనసేన ఎందుకు అంటున్నారు టీడీపీ జనసేన? అంటే జగన్ గారి పరిపాలన నచ్చగా లేకపోతే మీరు అభిమాన? వ్యతిరేకత ఉంది బాగా. బాగా వ్యతిరేకత. కామన్ మ్యానే. ఓకే, మేము లాస్ట్ టైం వైసీపీకే ఓటేసాం. ఓకే, సో సరే అయితే కూటమి వస్తుంది అంటారు? 100%. ఓకే, గురువు గారు మేము లేపాక్షి టీం చూస్తున్నాం అండి. ఈసారి ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుందన్నారు? బాగుంది కదా ఇప్పుడు అంతా. ఏమండి? అంతా బాగుంది కదా. అంతా బాగుందంటారు ప్రజెంట్ గవర్నమెంట్? బాగుంది కదా. ఓకే, మళ్ళీ వస్తే బాగుంటుంది అన్నారు. ఓకే, థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ అండి. వైఎస్ఆర్సీపీ ఎందుకని సార్? ఎందుకంటే అమ్మ ఒడి, భరోసా, ఓకే, జగనన్న తోడు, జగనన్న ఆసరా, ఇంకా ఏం కావాలా? ఇంకా చాలా కావాలి. ఓకే, గ్రామ స్వరాజ్యము, ఓకే, రైతు భరోసా కేంద్రాలు. మరి ఈసారి కాళహస్తిలో ఎలా ఉంటుంది అంటారు? కాళహస్తిలో మధుసూదన్ రెడ్డి గారు ఈజీ గెలుస్తారా టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? అది ఫైట్ లేకుండా ఉంటుంది అన్న. ఆయన ఫైట్ ఉంటుంది. ఫైట్ ఉంటుంది అంటారా? గెలుపు అయింది. ఓకే సార్. గురుగారు మీ పేరు? అంత ఐడియా లేదు సార్. వాటి అంత ఐడియా లేదా? చెప్పకూడదని చెప్పట్లేదా? వాళ్ళు చదువుకున్న వాళ్ళు అది చెప్పండి సార్. మాట్లాడండి సరే తోటి. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంటారు? వైసీపీ. వైసీపీ ఎందుకని సార్? చెప్పాడు కదా పెద్ద ఆయన. పథకాలు తప్ప ఏమి లేదంటే జనాలు. అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, అభివృద్ధి లేదంటే నీకు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు కరోనా వచ్చి మీకు అన్ని కరోనా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కి రాలేదు కదా, ప్రపంచం మరి ఇక్కడ ఎందుకు అంటున్నారు? అన్ని రాష్ట్రాలు డెవలప్ అవుతుంది, మన రాష్ట్రం డెవలప్ అవ్వడం అంటున్నారు. ఏం డెవలప్ లేదంట? డెవలప్ లేదంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అన్ని అట్లా ప్రైవేట్ స్కూల్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉన్నాయా? అంటే ప్రభుత్వం అంటే 18 శాఖలు ఉంటాయి. ఒక విద్యాశాఖ, వైద్య శాఖ, అన్నిట్లో చూపించాడు కదా ఇతను. విద్యాశాఖ, వైద్య శాఖలో కూడా చూపించాడు. ఆరోగ్యశ్రీ ఇచ్చాడు కదా. అదే సార్, వైద్య శాఖ, విద్యాశాఖ 2 బాగా పనిచేస్తున్నాయి. రిమైనింగ్ 16 శాఖలు ఏమైపోయినా అడుగుతున్నారు జనాలు. ఇప్పుడు మనకి కరోనా వచ్చి 2 సంవత్సరాలు మనకే కాదు ప్రపంచం అంతా ఇదైంది కదా. మరి ఈ ప్రభావం ఏముంటారు ఎలక్షన్ లో?
ప్రభావం ఏమి ఉండదు మాకు. ఈజీ వైసీపీకి వెళ్ళొస్తుంది. గవర్నమెంట్ మామూలే. మనం కాంగ్రెస్ అయితే కష్టము, కాంగ్రెస్ అయితే కష్టము. ఉండేది బీజేపీ. బీజేపీ టీడీపీ జనసేన కలిసారు కదా. టీడీపీ అవన్నీ చేయకూడదు. ఇండియా బ్యాంక్ బీజేపీ. ఓకే, ఇండియా బ్యాంక్ బీజేపీ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇండియానే ఇండియా బ్యాంక్, బీజేపీ ఇండియా బ్యాంక్ అసెంబ్లీ. ఇండియా బ్యాంక్ గవర్నమెంట్ రిపోర్ట్స్. ఓకే, ఆ తరహా పరిపాలన కావాలంటే ఆ గవర్నమెంట్ రావాలి, పాత గవర్నమెంట్. ఓకే, లేకపోతే మార్పు కావాలంటే కొత్త గవర్నమెంట్. మీరేం కోరుకుంటున్నారు? కొత్త గవర్నమెంట్ కోరుకుంటున్నారా? ఓకే, మీరు కాళహస్తి సార్? కాళహస్తి ప్రాపర్. ఓకే, మరి ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారు వైసీపీ నుంచి ఉన్నారు, టీడీపీ నుంచి ఏమో సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. ఎలా ఉంటది ఇక్కడ? ఏమో తెలియదు సార్. టఫ్ ఫైట్ ఉంటుందా సార్? ఉండొచ్చు. సార్ ఏం పేరు మీ పేరు? శివయ్య. చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది కాళహస్తిలో? మధుసూదన్ రెడ్డి గారా సుధీర్ రెడ్డి గారా? వస్తే బాగానే ఉంటారు సార్, మనకు చేసే వాళ్ళు కావాలి కదా మెయిన్ గా. ఎవరు వస్తే బాగుంటది? వస్తే ఇంత ముందుగా టీడీపీ వస్తే బాగుంటుందా? ఎందుకని ఇలా చేయట్లేదా జగన్ గారు? వాళ్ళే పైన చేస్తారు సార్, చేస్తేనే కదా, వీళ్ళు చేస్తేనే కదా. కింద చేయాలంటారా? కింద చేయట్లేదు వాళ్ళు. ఎక్కడ చేస్తున్నారు సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. గురువు గారు ఏం పేరు మీ పేరు? పేరు కన్నన్. చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఎందుకని? ఆయన పరిపాలన బాగుంటది. ఓకే, నీట్గా ఉన్నారు, నీట్ గా కరెక్ట్ గా ఉంది, పద్ధతికి బాగుంది, అందుబాటులో ఉన్నాయి. మీరు కాళహస్తినండి? మరి కాళహస్తిలో ఎవరు వస్తారు? సుధీర్ రెడ్డి గారా మధుసూదన్ రెడ్డి గారా? సుధీర్ రెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారు వస్తారా? సుధీర్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అమ్మా, మేము టీవీ ఛానల్ చూస్తున్నాము. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా? తెలియదు నాన్న. తెలీదా? జగన్ గారు తెలుసు కదా మీకు? జగన్ తెలుసు. మనము మన ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే చేయాలి కదా. మన ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే చేయాలి కదా. ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే చేయాలా? ఓకే, అంటే ఎలా అనిపించింది మీకు జగన్ గారి పరిపాలన? బాగుందా బాగోలేదా? యావరేజ్ గా ఉందా? బాగుంది. మీకే తెలియాలమ్మా, మీకే డబ్బులు వేస్తున్నారు సారు. జగన్మోహన్ రెడ్డి బాగుంది, డబ్బులు వేస్తున్నారు, మీకే తెలియాలి. ఎందుకు ఏమి లేదా మీకు? మీకు డబ్బులు ఏమి లేదా అకౌంట్ లో? ఎందుకు వేస్తాడు? అమ్మఒడి 18 ఏళ్ళు పెన్షన్ వస్తుందా? డౌట్ కదా. అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరు రావట్లేదా? ఎవరికి రాదు, డౌట్ కాబట్టి కూలం. ఓకే, మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? సరేనైనా వేస్తారా? అమ్మా చెప్పండి అమ్మా. మేము లేపాక్షి టీం చూస్తున్నాం సార్. ఈసారి ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? తెలంగాణ నుంచి. ఓకే సార్. మేడం మీరు కూడా తెలంగాణ? ఆంధ్ర తెలంగాణలో ఉన్నాం ఇప్పుడు. ఓకే, ఏమనుకుంటున్నారు మేడం మీ ఆంధ్ర బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ? ఎవరు వచ్చినా మిగిలిన వాళ్ళకి చేసి వచ్చేది ఏం లేదండి. బాగా డబ్బున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లేని వాళ్ళకి జగన్ గారు అన్ని పథకాలు ఇస్తున్నారు కదా. మధ్యలో ఉన్న వాళ్ళం మధ్యలోనే ఉంటున్నాం. జగన్ చేసే మంచివని అనుకుంటున్నారు కానీ చాలా మందిని సోమరిపోతులు చేస్తున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొంచెం బాగుంది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి ఛాన్స్ ఇస్తే ఎట్లా ఉంటుందా అని అనిపిస్తుంది. ఓకేనండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎందుకని అంటారు? ఆయన అన్ని సంక్షేమ పథకాలు బాగా చేసేవాడు అందరికి. ఓకే, అందుకని. మరి ఇక్కడ ఎలా ఉంటది అంటారు? ఇక్కడ శ్రీకాళహస్తిలో మధుసూదన్ రెడ్డి గారు వస్తారా లేదా సుధీర్ రెడ్డి గారు వస్తారా? ఇక్కడైతే మాత్రం సుధీర్ రెడ్డి గారు. సుధీర్ రెడ్డి గారు. ఇక్కడైతే ఎందుకని అంత టఫ్ అయింది? చెప్పలేం కదా. అంటే ఇన్ని పథకాలు ఇస్తున్నప్పుడు, ఇంత మంచి చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలి కదా. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ ప్రాబ్లం అంటారా? ఏమో, ఇక్కడ జనాల్లో టాక్ అట్టుండదు. టాక్ ఉంది. ఓకే, మరి ఈసారి ఎవరు వస్తారు? కామినేని శ్రీనివాసరావు వస్తారా? దోలం నాగేశ్వరరావు గారు వస్తారా? చెప్పలేము సార్, టైట్ గా ఉందా? ఎందుకని? అది మామూలుగా ఈ కొల్లేరు సమస్య ఒకటి ఉంది. దాని గురించి కొల్లేరు కదండి, ఆ సమస్య ఎఫెక్ట్ ఉంటుంది ప్రభుత్వం మీద సార్? ఉంటుంది. కొల్లేరు అయితే జనం కొంచెం నమ్ముతారు. అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు కామినేని శ్రీనివాసరావు ఇంతకుముందు చేశారు, దోలం నాగేశ్వరరావు గారు కూడా మంచి పేరు ఉంది. ఆయన కూడా మంచి పేరు ఉంది. ఎందుకంటే ప్రజలు లేబర్ ఈ బాగా వయసు మళ్ళీ వాళ్ళందరూ
ఇక వాళ్ళందరూ కూడా ఇది ఏది మంచి ప్రభుత్వం ఆలోచన చేస్తే డైరెక్ట్ చెప్పలేకపోతుంది. అది ఇంకోటి ఏంటంటే కామినేని శ్రీనివాస్ గారు లాస్ట్ చేసినప్పుడు మనం మామూలుగా ఆయన ఫారెన్ వెళ్ళిపోతారని చెప్పి ఒక టాక్ ఉంది. నాగేశ్వర గారు ఇక ఊళ్ళో లోకల్ ఉంటారని ఒక టాక్ ఉంది. ఎందుకంటే క్యాష్ ఫీలింగ్ కాదు జగన్ గారి గురించి కానీ ఇక చంద్రబాబు గురించి అటు ఇటు ఓట్లేదు కానీ వాళ్ళు 14 నుంచి 19 వరకు మనం గవర్నమెంట్ చూసాం సార్. అప్పుడే మనకి తెలంగాణ నుంచి విడిపోయాం, కొత్త రాష్ట్రం ఏర్పడింది. మనకి ఎక్కడ రిసోర్స్ లేవు, రాజధాని లేదు. అప్పుడు 2019లో మళ్ళా గవర్నమెంట్ చేంజ్ చేశారు. వెంటనే మళ్ళీ జగన్ గారు వచ్చారు. మళ్ళీ అమౌంట్ అయితే ఏం లేవు. రాజధాని మళ్ళీ చేంజ్ చేశారు, 3 రాజధానులు అని చెప్పేసి ఈరోజు రాజధాని లేకుండా చేశారు. కంపెనీలు అయితే ఏ కంపెనీలు రాలేదు, ఇప్పుడు వరకు అయితే ఏ కంపెనీలు రాలేదు. మన శ్రీకాళహస్తి చుట్టుపక్కల అయితే 2014 నుంచి 19 వరకు 7 కంపెనీలు వచ్చాయి. గ్రీన్ ప్యానల్, కజేరియా, అప్సరా, మళ్ళీ వచ్చేసి సెల్కాను, కార్బన్, TCL, అదే విధంగా IIT, NI చాలా వచ్చాయి అనమాట. కంపెనీ అన్ని వచ్చాయి. ఇప్పుడు స్టాండ్ అయినాయి అన్ని కూడా. నేషనల్ హైవేస్ కూడా వచ్చాయి. బట్ ఏంటంటే ఒక రాజధాని ఇప్పుడు మనం లేకుండా అయిపోయింది. నాకు తెలిసినంత వరకు మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తే ఖచ్చితంగా యువతకి ఉద్యోగాలు కానీ ఉద్యోగ అవకాశం కానీ అన్ని వస్తాయి సార్. ఇప్పుడు మనకి డబ్బులు ఉంటే మన ప్రజలకి పేద ప్రజలు ఆదుకోవచ్చు. డబ్బులు లేకుండా మనం డబ్బులు తెచ్చి ప్రజలకు ఇస్తా ఉన్నప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అదే డబ్బులు ఉంటే ఎంత ఇవ్వచ్చు, పెన్షన్లు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు. డబ్బులు ఉంటే ఇవ్వాలి. ఫస్ట్ డబ్బులు లేకుండా మనం అప్పులు చేసుకుంటా మళ్ళా పంచుతా మళ్ళీ ఆ డబ్బుల్ని తీసుకొచ్చి యాక్చువల్ గా సార్ ఇప్పుడు ఒక క్వార్టర్ బాటిల్ 18 రూపాయలు 50 రూపాయలు తయారు చేస్తాం. దాన్ని 150 రూపాయలకు అమ్ముతున్నారు. ఆ డబ్బులు ఎవరు సార్? కూలీ నాలు చేసుకునే వాళ్ళు సాయంత్రం వెళ్ళేటప్పుడు కూలి తీసుకొని 150 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాడు. ఆ డబ్బులు గవర్నమెంట్ మళ్ళీ ఏం చేస్తుంది, పెన్షన్లు కానీ దానికి దీన్ని డెవలప్మెంట్ ఖర్చు పెడతాం. అంటే రొటేషన్ చేయలేక, కరెక్ట్ గా ప్లాన్ చేయలేక కంపెనీలు వచ్చేసి డెవలప్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి ట్యాక్స్ పెరుగుతుంది. అది అమరావతిని డెవలప్ చేసి ఉంటే 1,00,000 కోట్లు ట్యాక్స్ వచ్చేస్తారు. అలాంటి చేయకుండా ఈ రోజు 3 రాజధాని ఏదైనా లాస్ట్ వైజాగ్ తీసుకెళ్లరు. ఎవరికి అందుబాటులో ఉండదు వైజాగ్. ఆడే డెవలప్ అయిన స్టేట్ వైజాగ్, దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. అది అమరావతి కానీ ఉంటే ఈ రోజు అందరికీ అందుబాటులో ఉంది సార్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ డెవలప్ చేస్తారు. మరి కాళహస్తిలో ఎలా ఉందండి సార్? శ్రీకాళహస్తిలో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 2019 ఇప్పుడు ఆల్రెడీ 24 వరకు ప్రజలందరూ కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నారు సార్. అంతకుముందు అయితే బాగానే ఉన్నారు, ఇప్పుడైతే కొద్దిగా స్టేజ్ అయితే బాగలేదు. అందరూ సఫర్ అయ్యారు సార్. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ హైయర్ క్లాస్ ఫ్యామిలీ అందరూ సఫర్ అయ్యారు. యువతకు ఉద్యోగాలు లేవు సార్. ఏ కంపెనీ చూసినా ఎక్కడైనా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం లేదు సార్. 2019లో ఎవరికి వేసారు ఓటు? 2019లో బీజేపీకి వేసాను సార్. నేను బీజేపీకి వేసాను. 19లో బీజేపీకి వేసాను. ఈసారి కూటమి అభ్యర్థన బీజేపీతో పొత్తుంది కాబట్టి టీడీపీ ఖచ్చితంగా వేస్తాను సార్. జగన్ గారు ఎందుకని? మేము మంచి పనులు చేస్తున్నాం. మరి సరే కాళహస్తిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? మధుసూదన్ రెడ్డి వస్తా. మధుసూదన్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రజలకు మంచి చేసే గవర్నమెంట్ వచ్చినా సంతోషపడాల్సిన విషయం సార్. నాకు తెలిసి ఫాల్స్. ఓకే, ప్రజెంట్ 5 years చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఎలా ఉంది? ఎలా ఉందంటే అన్ని క్రిటికల్ గా చెప్పాలంటే అన్ని ఆయన చెప్పిన దాని మీద ప్రజలకు అభిప్రాయం అన్ని తగ్గించి అసలు నిత్యావసరాలు తగ్గలేదు. ప్రజెంట్ వచ్చి పెట్రోల్ పెరిగిపోయినాయి, అన్ని పెరిగిపోయినాయి. అప్పుడు వస్తువుకి 5 సంవత్సరాల క్రితం ఇప్పుడు సంవత్సరానికి అర్థం చేసుకొని ప్రజలు వేయాల్సిన నిర్ణయం. ఓకే, కాళహస్తిలో ఎలా ఉంటుందంటారు? ఆ పక్క ఇప్పుడు వచ్చి వైసీపీ ఉంది, టీడీపీ ఉంది. ఈసారి టీడీపీ ఛాన్సెస్. పరిపాలన చూసారా 5 years, ఎలా ఉంది? ఇప్పటికి ఎట్లా చేంజ్ అవుతుంది కదా, చేంజ్ గా ఉంది కదా. మార్పు ఉందా? సరే, మార్పు వస్తుంది. మార్పు కోరుకుంటున్నారు జనాలు, మార్పు కోరుకుంటుంది. ఓకే, మీ పేరు? నా పేరు భాస్కర్ రావు అండి, రిటైర్డ్ ప్రైవేట్ ఎంప్లాయ్. చెప్పండి సార్, ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటున్నారు? అలయన్స్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని సార్? ఎందుకంటే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమీ జరగట్లేదు. ఓకే, ఎంతసేపు పేదవాళ్ళకి ఉచితాలు అని అది చేస్తున్నారు కాబట్టి అది సోమరిపోతులు చేయటమే కానీ అది దేశానికి ఉపయోగపడుతుంది. ఓకే, అందుకని అలయన్స్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారే అవుతారు. ఎందుకని సార్? ఎందుకంటే జగన్ పాలన ఏం బాగాలేదంటారా? ఇంత రేట్లు అంతా పెరిగిపోయినాయి. ఓకే, మా హౌసెస్ కి 50,000 1 lakh అట్లా కట్టుకున్నాం కదా, అపార్ట్మెంట్లు ఇస్తామనేసి అదే ఇవ్వలేదు. ఓకే, కాబట్టి ఈసారి అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. మరి ఇక్కడ కాళహస్తిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? సుధీర్ రెడ్డి గారే వస్తారు. సుధీర్ రెడ్డి గారు వస్తారు. ఎందుకని అంటారు? ఇక్కడ ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకత అంటారా?
వ్యతిరేకత అయితే భయంకరంగా ఉందండి. అదే ల్యాండ్ శాండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, చెప్తానే ఉంటారు, ఉంటారు ఖచ్చితంగా కాబట్టి కంపల్సరీ ఈసారి సుధీర్ రెడ్డి గెలుస్తారు ఇక్కడ. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇక్కడ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్న వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మసీం రెడ్డి అన్న కూడా ఒక అవకాశం అన్నారు. ఈ అన్న ఆల్రెడీ ఒక అవకాశం అనేసి ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఓడిపోయాడు. ఇప్పుడు ఉమ్మడి కాబట్టి కంపల్సరీ సుధీర్ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకంటే ఒకరు వేరు ముగ్గురు వేరు. ఈసారి ఏంటంటే పోయినసారి ఫ్యాన్ గుర్తుకు ఒకసారి అవకాశం అనేది చేశారు. ఈసారి 3 పార్టీ కూడా ఒక అవకాశం వేసుకున్నా ఏదైనా ఏం గెలుస్తుంది, టీడీపీ గెలుస్తారన్న. ఎందుకంటే పక్కా టీడీపీ గెలుస్తుంది అంటే చూసారు జనాలు ఏమి ఎట్ట డెవలప్మెంట్ ఏమేమి గుడి ఏమైంది అవి ఇవి అనేసి. అది గెలిచారైతే టీడీపీ అన్న. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? అదే ప్రభుత్వం కానీ ఏదో ఒకటి రావాలి కదా. అదైతే వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ ఓకే. ఎలా ఉంది సార్ ఇక్కడ లోకల్ గా? మా తిరుపతి మాది. తిరుపతి ఎలా ఉంది? జనసేన అక్కడ వైసీపీనా? అక్కడ జనసేన లేదు సార్. అక్కడ జనసేన లేదా? అభినవ్ రెడ్డి గారు ఈజీ గెలుస్తారా? చెప్పలేకుంటున్నాం. అది అదేంటి జనసేన లేదంటున్నారు, చెప్పలేమంటున్నారు వైసీపీ అంటే నీకు ఇది ఉంది కదా, టీడీపీ ఉంది కదా. అవును, అదే కూటమి అదే అన్న కూటమి ఈక్వల్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏం పేరు మీ పేరు? చంద్రకాంత్. ఎక్కడ సార్? ఎక్కడైనా? ఇక్కడ కాదండి, ప్రాపర్ విజయవాడ. ఇక్కడ టెంపుల్ కోసం వచ్చాము. విజయవాడ సెంట్రల్ లేకపోతే సెంట్రల్ గారు? ఓకే, సెంట్రల్. చెప్పండి సార్, ఈ సెంట్రల్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? సెంట్రల్ లో శ్రీనివాస్ గారా లేకపోతే బొండావమ్మ గారా? ఛాన్స్ అయితే లాస్ట్ టైం బొండావమ్మ గారు కొంచెం ఇంట్లో పోయారు కాబట్టి కొంచెం బొండావమ్మ గారి ఛాన్స్ ఉంది. బట్ ఓవరాల్ స్టేట్ అయితే నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ రావచ్చు. వైఎస్ఆర్సీపీ ఎందుకని? జగన్ అండి ఒక బ్రాండ్ నేమ్, ఇంకేం కావాలి మనకి? అంటే సంక్షేమ పథకాల వరకు ఓకే గానీ ఇతరత్ర విషయాల్లో కొంచెం జనాలు వ్యతిరేకత అనేది కనిపిస్తుంది సార్. సంక్షేమ పథకాలు అనేది ఇప్పుడు అందరికీ ఉపయోగపడ్డాయి, వచ్చిన వాళ్ళు బాగా బెనిఫిట్ పొందారు. రాని వాళ్ళు ఉండదు కదా. ఒకటండి, ఇప్పుడు 5 ఏళ్లలో ఆయన గవర్నమెంట్ చూసింది మనం 3 ఏళ్ళు. 2 ఏళ్ళు కరోనాకే పోయింది. ఓకే, ఇంకా 3 ఏళ్లలో ఆయన చేయాల్సింది స్కూల్ ఉంది. ఇప్పుడు 5 ఇయర్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఎంత డెవలప్ అయ్యాయి. అట్లానే నెక్స్ట్ ఇంకొక 5 ఇయర్స్ ఆయనకి మనం ఛాన్స్ ఇస్తే ఒక జనరేషన్ బయటకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ పిల్లలు ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్స్ కి లక్షలు పెడుతున్నాం. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలని ట్రై చేస్తారు. ఒక జనరేషన్ బయటకు వస్తే ఒక పిల్లలు ఏంటి వాళ్ళు ఏంటనే జనరేషన్ బయటకు వచ్చిన జనరేషన్ కి నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది అంటున్నారు. నిరుద్యోగం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా మనకి ఎంతమంది ఇక్కడ విజయవాడ గుంటూరు ఐటీ కంపెనీస్ లో చేశారండి. అందరూ బయటకు వెళ్ళి చేసిన వాళ్ళే కదా జాబ్స్. హైదరాబాద్, పూణే, ముంబై అందరూ అటెండ్ చేసిన వాళ్ళు. ఇప్పుడేం కొత్తగా అక్కడ మన విజయవాడ గుంటూరులో అట్లేంది. మరి ఎందుకు అంత వ్యతిరేకంగా అనిపిస్తుంది? నిరుద్యోగ సమస్య అన్నారు. అదేనండి, అదొక పాయింట్. అంతకంటే ఇంకేమనగలరు చెప్పండి? ఇంకో పాయింట్ ఏముంది? జగన్ ఏదైతే సంక్షేమ పథకాలు నిరుపేద సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, మిడిల్ క్లాస్ పీపుల్ మీద బాగా అంటే ఉన్నవాళ్ళు బాగున్నారు, లేని వాళ్ళు బాగున్నారు, మధ్యలో మేము ఇబ్బంది పడతాం మిడిల్ క్లాస్ పీపుల్ అంటున్నారు. ఈ కరెంట్ బిల్లులు కానీ నిత్యావసర వస్తువులు కానీ బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు పెట్రోల్ పెరిగింది, మనం బీజేపీ గవర్నమెంట్ ఏమన్నా అనగలుగుతున్నావా? అంటే పక్కన స్టేట్స్ లో తమిళనాడు, కర్ణాటకలో మనకన్నా ఒక 8 రూపాయలు 10 రూపాయలు తక్కువ ఉంటుంది. అలా సబ్సిడీగా తగ్గిస్తే బాగుంటుంది అంటారు. ఎవ్రీ ఇయర్ మనిషి యొక్క సగటు ఆదాయం అనేది పెరుగుతూనే ఉంటుంది. 5 రూపాయలు 10 రూపాయలు పెరుగుతుంది అనేది ఇక మనం అన్ని పట్టించుకుంటే కష్టం. ఓకే, ఇప్పుడు మన పిల్లలు బాగున్నప్పుడు 2019లో 151 సీట్లు వచ్చాయండి. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? నా అంచనా ప్రకారం ఒక 120 దాకా వైఎస్ఆర్సీపీ కంఫర్టబుల్ గా విన్ అవుతుందండి. ఓకే, మరి విజయవాడ 3 సీట్లు ఉన్నాయి, సెంటర్ 3 ఉన్నాయి కదండి, ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ 3 సీట్లు ఎన్ని వస్తాయంటారు? విజయవాడ సెంట్రల్ ఒకటే కొంచెం 50-50 ఛాన్సెస్, మిగతా 2 వైఎస్ఆర్సీపీ కొట్టేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకని సార్? ఎందుకంటే ఈ 4.5 సంవత్సరం పడిన అవస్థ ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. ఓకే, మరి ఈసారి కాళహస్తి ఎలా ఉంటుంటారు? ఎన్డీఏ ప్రభుత్వం 40,000 మెజారిటీతో గెలుస్తాయి తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏం పేరు మీ పేరు? చెప్పండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తుంది. ఎందుకని సార్? ఏమన్నా సార్ ఉండేటువంటి కూలి తిరిగినాడు. మరి ఇక్కడ ఈసారి టీడీపీ నుంచి సుధీర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా, ఈజీ గెలుస్తారా టఫ్ అయి ఉంటుందా? ఈజీ గెలుస్తారు. అంతే సేమ్. సుధీర్ గారు ఏం పేరు మీ పేరు? రామేశ్వరం. ఎక్కడైనా? ఇక్కడ తిరుపతి అండి. తిరుపతి సిటీనా? సిటీ
ఓకే సార్ అక్కడ జనసేన టీడీపీ జనసేన వైసీపీ పోటీ చేస్తున్నారు కదా అక్కడ వైసీపీ ఉండొచ్చు. వైసీపీ ఉండొచ్చు ఎందుకని? ఎందుకంటే ఆయన కొత్త ఆయన కదా, ఆర్ని శ్రీనివాస్ ఆయన లోకల్ వాళ్ళు అయితే కొద్దిగా బాగుంది నిన్న, దాని వల్ల కొద్దిగా కష్టం ఉంటుంది, కొద్దిగా టఫ్గా ఉంటుంది. ఓకే లోకల్ పీపుల్ అయితే జనసేన వద్దునంటారా? జనసేన టీడీపీ